బండి సాయి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ప్రస్తుతం బండి సాయి భగీరథ్ చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు కోర్టు. సో బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిందా లొంగిపోయిందా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మా పోలీసులే సాయి భగీరథ్ను అరెస్ట్ చేసిర్రు, అరెస్ట్ చేసి జైలుకు పంపించారని రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. లేదు లేదు, మా కొడుకు అరెస్ట్ కాలేదు, విచారణకు పోయిండు, మేమే మా కొడుకును పంపించడం అప్పగించడం పోలీసులకు అని చెప్పి బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎవరి మాట అర్థం చేసుకోవాలని అర్థమైతలేదు. పోలీసులేమో నార్సింగి దగ్గర అప్పా జంక్షన్ కాడ దొరికిండు, ఆయన మేము అరెస్ట్ చేసినాం, అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినాం. ఫస్ట్ అక్కడి నుండి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినాం. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన 5 నిమిషాలకు సిట్ అధికారి వచ్చినారు, రితిరాజ్ గారు వచ్చినారు, వచ్చి విచారణ చేస్తారు. 2.5 గంటల పాటు విచారణ జరిగింది. అక్కడ నుండి మెడికల్ టెస్ట్లకు తీసుకుపోయినాం. మెడికల్ టెస్ట్లకు తీసుకుపోయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినాం. మెజిస్ట్రేట్ గారు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ దగ్గర నుండి డైరెక్ట్ మేము చెర్లపల్లి జైలుకు తీసుకుపోయినాం. చెర్లపల్లి జైల్లో బండి భగీరథ్ను అప్పగించిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి మాట. లేదు లేదు, గట్లేం లేదు, మేమే అప్పగించినాం, నేనే తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేసిన అనేటటువంటి విధంగా బండి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి మాట. ఎవరి మాట నమ్మాలో అర్థమవుతుంది. ఇదిగో బండి భగీరథ్ వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడంటే, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. 2 న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన భగీరథ్ అట. సో బండి భగీరథ్ వాళ్ళ తండ్రి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట మీరు చాలా వినొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన విచారణకు హాజరయ్యిండు, ఇక్కడ సత్యమేవ జయతే అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్తున్నాడు. అంటే మేమే హాజరుపరిచినాం, అంటే మేమే తీసుకుపోయి అప్పచెప్పినాం మా కొడుకుని, అంతే తప్ప మా కొడుకు ఎక్కడ అరెస్ట్ కాలేదు. బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్న మాట. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి పోలీసులు సకా పనిచేయలేదని అర్థం చేసుకోవాలా? ఎట్లా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ఒక మీటింగ్లో? మేము ఆల్రెడీ బండి సాయి భగీరథ్కి నోటీసులు ఇచ్చినాం, భగీరథ్ అబ్స్కాండ్లో ఉన్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు, ఎక్కడున్నారు దొరుకుతలేరు, మా పోలీసులు ఆల్రెడీ తిరుగుతున్నారు, 5 టీంలు తిరుగుతున్నాయి, ఢిల్లీకి పంపించినాం, హైదరాబాద్లో తిరుగుతున్నారు, కరీంనగర్ పంపించినాం అని చెప్పి చెప్పినారు. ఇక నిన్న ఒక హల్చల్ వాతావరణం కనబడ్డది. ఆఖరికి బండి సాయి భగీరథ్ వాళ్ళ ఇంటికి పోయి పోలీసులు పోయి ఆ రూమ్లన్నీ దేవులాడుతున్నారు, ఏడున్నారు ఏం కథ అని చెప్పి. తర్వాత బండి సాయి భగీరథ్ వాళ్ళ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ పిలిపించి మరి ఎంక్వైరీ చేసిరట, ఎక్కడున్నాడు ఏం కథ అని చెప్పి. వాళ్ళ దోస్తులను పిలిపించి ఎంక్వైరీ చేసిరట. వాళ్ళందరూ మాకు తెలియదు సార్ అని చెప్పిరట. ఆ తర్వాత పోలీసులే రంగంలోకి దిగి నార్సింగి దగ్గర పట్టుకున్నారట. నార్సింగి దగ్గర అప్పా జంక్షన్ దగ్గర పట్టుకున్నారట. ఎంత విచిత్రం అనిపిస్తున్నది. అసలు ఎవరిని నమ్మాలో అర్థమైతలేదు. సిపి సార్ ఏం చెప్తాడు? మేమే పట్టుకున్నాం, మేమే అరెస్ట్ చేసినాం, మేమే తీసుకొచ్చినామని సిపి సార్ చెప్తున్నాడు. బండి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏంది? లేదు లేదు, భగీరథ్ అరెస్ట్ కాలేదు, ఇగో తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరైండు, ఆయనే లొంగిపోయిండు, ఆయనే పోయి పోలీసులకు నేను వస్తున్నా అని చెప్పిండు. ఎంత విచిత్రం చూడండి. ఇంకో విషయం ఏంటంటే, బండి సాయి భగీరథ్ 11:30కే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వస్తా అని చెప్పి చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ పోతే మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేసిరట. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర బ్యారిగేట్లు గిరిగేట్లు పెట్టిరట. సీన్ కట్ చేస్తే భగీరథ్ పోయే పరిస్థితి లేదు. ఇక మరి పోలీసులే రంగంలోకి దిగి అరెస్ట్ చేసిరు అనేది వినబడుతున్న వర్షన్. లేదు లేదు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, మావోడే లొంగిపోయింది అని చెప్పి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్న మాట. ఇప్పుడు ఏందన్నట్టు? అంటే పోలీసులు ఫెయిల్ అయిందన్నట్ట. అంటే తెలంగాణ పోలీసులు భగీరథ్ ఒక నిందితుడిని పట్టుకోలేకపోయినారు అన్నట్ట. ఏందన్నట్టు అర్థం? చాలా విచిత్రం అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమో మా పోలీసులు అద్భుతంగా పనిచేస్తారు, సూపర్ పనిచేస్తారని చెప్పి రేవంత్ అన్న చెప్తాడు. మరి ఏడ పని చేసిరు? 8వ తారీఖు కేసు పెడితే 16వ తారీఖు పట్టుకున్నారు. 8 రోజుల పాటు పట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. 8 రోజుల పాటు పోక్సో కేసు నిందితుడు అబ్స్కాండింగ్ అయి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. మళ్ళా బండి సాయి భగీరథ్ ఏమంటాడు? పోలీసులకు లేఖ రాసినప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేను ఎక్కడికి పారిపోలేదనేటటువంటి విషయం చెప్తాడు. పోలీసులేమో మేము ఢిల్లీలో సెర్చ్ చేస్తున్నాం, మేము ఎక్కడో సెర్చ్ చేస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంది? ఆయన మాకు దొరికిండు,
ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిండు, అక్కడికి ఇక్కడ పోయిండు. మేము ఆయనను దొరకబట్టి ఆయనను మేము అదుపులోకి తీసుకున్నాం. ఇగో చూడండి, ఇగో ఏం చెప్తారు, టు కరీంనగర్ టీమ్స్ ఫర్ వెంట్ టు కరీంనగర్, ఢిల్లీ అండ్ అదర్ ప్లేసెస్. మేము అక్కడికి ఇక్కడ తిరిగినాం. వాళ్ళ ఇంట్లో కూడా మేము పూర్తి స్థాయిలో చూసినాం, వాళ్ళ ఇంట్లో కూడా లేడు. అప్పుడు ఏ లుకౌట్ సర్క్యులర్ నోటీస్ ఇచ్చినాం, లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చినాం. ఆ తర్వాత మాకు ఆయన కంటపడ్డాడు, దొరికిండు. ఆయన దొరకడంతో ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకున్నాం, అరెస్ట్ చేసినాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ చెప్తున్నటువంటి మాట మేమే పట్టుకున్నాం అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బండి సాయి భైరత్కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, లేదు ఎవరు పట్టుకోలేదు, మేమే అప్పగించినాం, మేమే లొంగిపోమ్మని చెప్పినాం. స్వయంగా బండి సాయి భైరత్ పోలీసులకు లొంగిపోయిండు. ఆయనే పోయి పోలీసులకు నేను విచారణకు వస్తా అని చెప్పిండు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలా? అంటే ఒక మైనర్ అమ్మాయి బయటకు వచ్చి ఫలాని వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టినని చెప్తే కూడా పోలీసులు పట్టించుకోలేదు అంటే ఏందన్నట్టు? 8, 9, 10 ముఖ్యమంత్రి ఏమో 11, 12వ తారీఖు ఫోన్ చేస్తాడు, డీజీపీ సార్కి ఫోన్ చేసి, డీజీపీ గారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతారు. ముఖ్యమంత్రి గారు అడిగితే డీజీపీ గారు సమాధానం ఏమని చెప్తారు, లేదు సార్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ భద్రతలో మేము బాగా బిజీ ఉంటుండే కాబట్టి మేము యాక్షన్ తీసుకోలేకపోయినాం, ఇప్పుడు మేము ఖచ్చితంగా విచారణ చేస్తామని డీజీపీ సార్ చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో అసలు ఏం జరిగింది ఈ కేసు గురించి డీటెయిల్స్ చెప్పామంటే అప్పుడు డీజీపీ సార్ డీటెయిల్స్ చెప్తాడు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి తెలంగాణ లేడు కదా, బీహార్లో ఉన్నాడు కదా, అందుకే అన్ని తెలుసుకోవాలా. 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంటే రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి అప్స్కాండింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ బండి సాయి భగీరథ్ ప్లేస్లో ఇంకో వేరే ఒక సాధారణ వ్యక్తి, ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇదే కేసులో కనుక ఉంటే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ 30 నిమిషాలు గంటలోనే అరెస్ట్ చేస్తుండే పోలీసులు తలుచుకుంటే పెద్ద లెక్కన అండి ఒక నిందితుని అరెస్ట్ చేయడం? ఒక పెద్ద లెక్కన? ఏ బొక్కలో దాక్కున్న పోలీసులు పట్టుకొని వస్తారు. ఢిల్లీకి పోయినా, బీహార్ పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా పోలీసులు ఈజీగా పట్టుకొని వస్తారు. ఇప్పుడు అంతెందుకండి, ఐబొమ్మ రవి ఆయన ఎన్నో ఉన్నాడు, పట్టుకొని రాలే, వీడికి వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన కాల్ డేటా CDR అదొకటి ఇదొకటి లొకేషన్ తీసి అరెస్ట్ చేసినారు కదా. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు రావాలని చెప్పి అమెరికాల నుండి లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకుని వచ్చారు. బండి భగీరథ్ మీకు దొరకలేదా? బండి భగీరథ్ 8 రోజుల నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటే మీకు దొరకలేదంటే ఎంత విచిత్రం. రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయినట్టు. ఇప్పుడు ఆఖరికి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, నేనే అరెస్ట్ చేసిన, నేనే అరెస్ట్ చేయించిన అని చెప్పి చెప్పుకొని హీరో అయిదాం అనుకున్నాడు. బండి సాయి భైరత్ తండ్రి ఏం చేసాడు, రేవంత్ రెడ్డిని జీరో చేసేసింది. జీరో. గాలిని పట్టుకునేది మేమే అప్పగించినాం అంటే నేనే నా కొడుకును పంపించిన, లొంగిపోమ్మని చెప్పిన. నేను నిన్న ఒక వీడియో చేసిన, మీరు బాగా గుర్తుండే ఉంటుంది. బండి సాయి భగీరథ్ తండ్రి ఢిల్లీకి పోయిండు, భగీరథ్ ఢిల్లీలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి స్వయంగా భగీరథ్ని ఢిల్లీ నుండి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తాడు, మాకు వస్తున్న సమాచారం ఇదని చెప్పి నేను చాలా క్లియర్గా నేను వీడియో చేసిన. ఆ వీడియో మీరు చూసే ఉంటారు, నేను చేసినటువంటి వీడియో మీకు కావాలంటే డౌట్ ఉంటుంది. నాకు వచ్చింది, నేను సమాచారం వచ్చింది, బండి సాయి భైరత్ వాళ్ళ తండ్రి ఢిల్లీకి పోయిండు, బండి సాయి భైరత్ని పట్టుకొని వస్తారు అనేటటువంటి సమాచారం వచ్చిన వెంటనే కాసేపట్లో తండ్రితో కలిసి హైదరాబాద్కు బండి భగీరథ్. నేను నిన్న చేసినటువంటి వీడియో, నిన్న నేను తెలంగాణ ప్రజలకు చెప్పిన ఢిల్లీ నుండి రాబోతున్నారు అని చెప్పి, సేమ్ బండి సాయి భగీరథ్ని వాళ్ళ తండ్రే నేను అప్పచెప్పిన అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తండ్రే దాచిపెట్టినట్టు కదా. ఇప్పుడు బండి సాయి భగీరథ్ ఎక్కడున్నాడో వాళ్ళ తండ్రికి తెలిసినప్పుడు వాళ్ళ తండ్రే దాచిపెట్టినట్టు కదా. అంటే ఒక నిందితుడిని దాచిపెట్టినటువంటి విషయంలో వాళ్ళ తండ్రి పైన కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ తండ్రిని కూడా విచారణ చేయాలా. వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంటికి, అంటే భగీరథ్ వాళ్ళ ఇంటికి పోతే ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి భయపెట్టి వాళ్ళ తండ్రి పంపించిండట. అంటే వాళ్ళ తండ్రికి తెలిసే జరిగింది ఇదంతా. నేను వాళ్ళ తండ్రి పేరు ఎక్కడ కూడా తీయట్లేదు, ఎందుకంటే కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆయన పేరు తీయొద్దు, ఆయన ఫోటోలు వాడొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం తీయట్లేదు. అసలు అరెస్ట్ చేసింది ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని బట్టి చూస్తే ఫెయిల్ అయిపోయినట్టే. రేవంత్ రెడ్డి ఫెయిల్, అటర్ ఫ్లాప్ అన్నట్టు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు, హోంమంత్రిని ఎందుకు అరెస్ట్ చేసిరని ఏమో పోలీసులు చెప్తున్నారు. లేదు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, మేమే అప్పగించినామని చెప్తున్నారు. భగీరథే లొంగిపోయిందని చెప్పి భగీరథ్ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. అసలు ఎవరిని నమ్మాలా?
ఏందన్నట్టు నిజంగానే భగీరథ్ను పోలీసులు కనుక అరెస్ట్ చేయకపోతే తెలంగాణ పోలీసులు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క.